స్టార్టింగ్లో బటర్ఫ్లై ఎఫెక్ట్ ఉండింది, ఇప్పుడు ట్రోమా ఎఫెక్ట్గా మిగిలింది. లిటరలీ సింగిల్గా ఉంటేనే ఎంతో బెటర్గా ఉండింది. ఇప్పుడు జాబ్ మార్కెట్ ఎంత వర్స్ట్గా ఉంది కదా, ఈ టైంలోనే రిజైన్ చేశాడు. చెప్తూనే ఉన్నా ఇంకో పక్క జాబ్ ఎత్తుకు, తర్వాత ఆఫర్ ఉన్నాక అప్పుడు చెయ్యంటే లేదు నేను రిజైన్ చేసేస్తాను, చేసేసాడు. ఇప్పుడు మా ఇంట్లో వచ్చి మాట్లాడితే జాబ్లెస్ పర్సన్కి ఇస్తారా? అంతే, వీళ్ళు లవ్ స్టార్టింగ్లో సూపర్గా చూపిస్తారు, పోతా 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 అంతే, మనమే వీళ్ళు వెనకాల పడాలి, వాళ్ళు మన వెనకాల రారు. స్టార్టింగ్లో నాకు ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చేవాడు, ఇప్పుడు పెట్రోల్కి నా దగ్గర డబ్బులు అడుగుతుండ్రు. నాకు ఎంత కోపం వస్తుంది తెలుసా, చెప్పకూడదు కానీ మా ఇంట్లో తెలియకుండా డబ్బులు కూడా ఇచ్చిన తెలుసా. అవంతా తెలిస్తే ఎన్ని ప్రాబ్లం అవుతాయి. ఏమీ లేదు, మనం ఎంత రిస్క్ చేస్తాం అవంతా పట్టించుకోరు, వాళ్ళదే కరెక్ట్ అంటారు. అయినా ఈ బాయ్స్ మెంటాలిటీ ఎలా ఉంటుంది తెలుసా, నాకు అది కావాలి ఇది కావాలి అని డిమాండ్ చేస్తారు చూడు, అలాంటి అమ్మాయిలని దేవతలాగా చూసుకుంటారు. అదే నాకు ఏమి వద్దు నువ్వు మాత్రమే కావాలి అని అంటారు చూడు, అలాంటి అమ్మాయిని డస్ట్బిన్ కన్నా హీనంగా చూస్తారు. మనం కాబట్టి లవ్ లవ్ అనేసి లవ్ కోసం ఫైట్ చేస్తున్నాం. అదే వేరే వాళ్ళు ఉంటే ఈ ప్లేస్లో ఇవాళకి పేరెంట్స్ చెప్పిన మ్యాచ్ చేసుకుని హ్యాపీగా పోయింటారు. మన ఇంట్లో ఏం తక్కువ సంబంధం చూస్తారు, ఎంత మంచి మంచి సంబంధం చూస్తారు అనుకుంటే ఇట్లా ఇట్లా, కానీ మనం అనుకోము, అదే మన ప్రాబ్లం. ఫోన్లే ఇవంతా కాదు, సైలెంట్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటే నేనే పిచ్చిదాన్ని అయిపోతా ఉండా, తనకు ఫరక్ కూడా పడదు. ఆటకు ముందర మా బాయ్స్ని మీట్ అవ్వాలి, నేను మా బాయ్స్తో బయటికి వెళ్తా ఉండా, వీళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అయ్యాక వీడికి ఇంత టైం ఉంటుంది. అదే నన్ను వచ్చి మీట్ అయ్యాక మాత్రం సారీ నేను చాలా బిజీగా ఉన్నాను. సీరియస్లీ అదే కదా, సింగిల్గా ఉన్నప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నాం, ఊరికే అనవసరంగా ఈ రిలేషన్షిప్కి వచ్చేసినాం. తనే కాల్ చేస్తున్నాను, నేను నీతో మళ్ళీ మాట్లాడతా, ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. హలో బేబీ, ఏం లేదు, నేను నీ గురించే తలుచుకుంటా ఉన్నా. ఇదో బతుక చెప్పండి.